ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం మద్దిలేటి నరసింహస్వామి వారి ఆలయ విశేషాలు. కొండకొనలు, సెలేటి గలగలలు, ప్రకృతి అందాల మధ్య ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతుంది కర్నూలు జిల్లాలోని శ్రీ మద్దిలేటి నరసింహస్వామి వారి ఆలయం. మద్దిలేటి నరసింహస్వామి వారి ఆలయ విశేషాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకరోజు ఆనంద సమయంలో అమ్మవారితో పాచికలు ఆడి స్వామివారి ఓటమిని పొందుతారు. విజయ గర్వంతో స్వామివారు అమ్మవారు హేళన చేయడంతో ఆయన అవమానం భరించలేక ప్రశాంత స్థలంలో కొలువు తీరడం నిశ్చయించుకుంటారు. ఎర్రమల, నల్లమల అడవులను సందర్శించి చివరికి యాగంటి ఉమామహేశ్వర స్వామి వారిని సలహా అడుగుతారు. ఆయన సూచన మేరకు మద్దిలేరు వాగు పక్కన కొలువు తీరాలని నిర్ణయించుకుంటారు. అదే సమయంలో మద్దిలేరుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోక్ష పట్టణాన్ని కన్నప్ప దొర అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన ప్రతి శనివారం వేటకు వెళ్ళేవారు. ఒకరోజు వేట నుంచి తిరిగి వస్తుండగా తలతలా మెరుస్తూ ఉడుము కనిపించగా దాన్ని పట్టుకోవాలంటూ తన పరివారాన్ని ఆజ్ఞాపిస్తారు. అది కోమల పుట్టలోకి ప్రవేశించడంతో దాన్ని పట్టుకోలేక భక్తులు వెనక్కి వస్తారు. అదే రోజు రాత్రి స్వామివారు రాజుకు స్వప్నంలో కనపడి పగటిపూట ఉడుము రూపంలో కనిపించింది తానేనని అర్చక వేద పండితులతో వచ్చి పూజలు నిర్వహిస్తే 10 ఏళ్ల బాలుడు రూపంలో వెలుగుస్తారని సెలవిస్తారు. అలా రాజు పూజలు చేయడంతో స్వామివారి ప్రత్యక్షమై భక్తుల కోరికలు తీర్చేందుకు వెలిశారని చెప్పి అదృశ్యమవుతారు. అలా మద్దిలేరు పక్కన కొలువై ఉండడంతో మద్దిలేటి స్వామిగా, మద్దిలేటి నరసింహ స్వామిగా నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారు. బేతంచర్ల మండలంలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ప్రతి శుక్రవారం మరియు శనివారం జరిగే పూజలకు అధిక సంఖ్య భక్తులు వస్తూ ఉంటారు. భక్తులు తాము అనుకున్న కోరికలు నెరవేరగానే బంధుమిత్ర సమేతంగా క్షేత్రాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ. జిల్లాలో స్వామివారి పేరుతో మద్దయ్య, మధుకిరణ్, మద్దిలేటి, మద్దిలేటమ్మ, మద్దమ్మ, మంజుల, మదనేశ్వరి, మయూరి అని ఇలా రకరకాలుగా పేర్లు పెట్టుకొని తమ భక్తి భావాన్ని చాటుకుంటూ ఉంటారు. ఆలయ ఉనికి, పవిత్రతకు ఉత్సవాలు అద్దం పడుతూ ఉంటాయి. క్షేత్రంలో 2008 నుంచి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అశేష భక్తుల మధ్య జరుగుతూ ఉంటుంది. 3 రోజుల పాటు పలు ఉత్సవాలు, క్రీడలు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. మద్దిలేటి స్వామివారి ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది. చాలా కాలం ఈ ఆలయం ఎలాంటి మౌలిక సౌకర్యాలు నోచుకోలేదు. 1985 తర్వాత అప్పటి ధర్మకర్తరి మండలి అధ్యక్షుడిగా ఉన్న చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన దొంతిరెడ్డి చిన్న సుబ్బారెడ్డి హయాంలో ఆలయ అభివృద్ధికి నోచుకుంది. ఆయన తన సొంత నిధులతో రహదారుల ఏర్పాటు, తాగునీటి వసతి, భక్తులు వెళ్లేందుకు మెట్లు తదితర వాటిని ఏర్పాటు చేయించారు. అలాగే దాతల సహకారంతో నిర్మించిన 150 గదులు అందుబాటులో కలవు. మరి తెలుసుకున్నారు కదా ఇక్కడ మద్దిలేటి నరసింహస్వామి వారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.